బంగారు లోయ 11వ భాగం. వినోదుడు యువరాణి కూర్చున్న చోటికి ఒక జింక పరిగెత్తుకుంటూ వచ్చింది. జింక, నీలపర్వతం మీద వింత మొక్క ఈ ఏడాది కాయ కాసిందేమో చూసి వస్తావా అన్నది యువరాణి. వెంటనే జింక సమీపంలో ఉన్న ఒక చిన్న కొండ మీదకి ఎక్కి వెనక కాళ్లపై నిలబడి చూసింది. కానీ మొక్క జాడ కనిపించలేదు. జింక దూరంగా ఉన్న ఒక కుందేలుని పిలిచింది. కుందేలు జింక తల మీదకి ఎక్కి మొక్క కనిపిస్తుందేమో అని మెడ సాచి చూసింది. అయినా కనిపించలేదు. ఇంతలో అటుకేసి ఒక ఉడత వచ్చింది. విషయం తెలుసుకొని మొక్కజాడు తెలుసుకోవడానికి కుందేలు తల మీదకి ఎకబాకి ఉత్సాహంగా చుట్టుపక్కల కలిగి చూసింది. అయినా ప్రయోజనం లేకపోయింది. సమీపంలో చెట్టు కొమ్మ మీద ఒక పిట్ట కనిపించింది. వెంటనే ఉడత ఆ పిట్టను చూసి, పిట్ట వింత మొక్క కాయ కాసిందేమో చూడు అన్నది. ఆ పిట్ట కొంత దూరం పైకెగిరి దూరంగా ఆకాశంలో ఎగురుతున్న డేగను చూసి, డేగా వింత మొక్క కాయ కాసిందేమో చూడు అన్నది. డేగ అలాగే వెళ్ళి నీలపర్వతం మీద వింత మొక్క సమీపంలో వాలి మరుక్షణమే అక్కడి నుంచి మళ్ళీ పిట్ట దగ్గరకు వచ్చి, వింత మొక్క కాసి ఉన్నది, ఒక్క రోజులో నక్షత్ర ఫలం పక్వానికి వస్తుంది అన్నది. అద్భుతం! ఈ రోజు నువ్వు ఇక్కడే గడిపి రేపు నక్షత్ర ఫలాన్ని తిని నీ ప్రయాణం కొనసాగించవచ్చు అన్నది యువరాణి. వినోదుడు సరేనన్నట్టు తలాడించాడు. వినోదుడు అక్కడ గడిపిన ఒక్క రోజులోనే ఎన్నో అద్భుతాలను కళ్ళారా చూశాడు. తృప్తి, శాంతి నిండిన భూమి అది అని గ్రహించాడు. ఆ సంతృప్త భూమి వాసులకు అద్భుత శక్తులు ఉన్నవి. చంద్రకాంతి నీలంగా ఉండాలా, బంగారులా మెరుమెలలాడాలా, వెండిలా తలతల్లాడాలా అన్న విషయం వాళ్ళు నిర్ణయించవచ్చు. అక్కడి వాళ్ళు అందమైన చిత్రాలను ఊహించి చిత్రించిన తర్వాత వాటికి ప్రాణం పోయగల సమర్థులు. అలా వాళ్ళు ఎన్నెన్నో వినూతన భవనాలను, అందాల తటకాలను, వింత వింత వృక్షాలను, రకరకాల పుష్పాలను సృష్టిస్తున్నారు. అయితే అవి శాశ్వతంగా ఉండవు, స్వల్పకాలం మాత్రమే ఉంటాయి. అయినా వాళ్ళు సుందర స్వప్నాలను కంటూ వాటికి కుంచితో రూపమిస్తూ తమ అపూర్వ శక్తులతో ప్రాణం పోస్తూ గడపడంలో ఎంతో ఆనందాన్ని అనుభవిస్తున్నారు. అయితే ఒకే ఒక విషయం ఏమిటంటే వాళ్ళు ఊహించిన విషయాలను మాత్రం సాధించలేరు. ఇందువల్ల వాళ్లకు ఎటువంటి ఆపద ముంచుకురాదు. అయినా అనుకోని మంచిని, పురోభివృద్ధిని సాధించలేరు. వాళ్లకు ఒక విధంగా విశ్వాసం అంటే ఏమిటో కూడా తెలియదేమో అనిపించింది వినోదుడికి. మర్నాడు వేకువజామున యువరాణి వినోదుని నీలపర్వత శిఖరం కేసి నడిపించింది. అప్పుడు వినోదుడు ఆమెతో, సంతృప్త జీవులు, శాంత స్వభావులు అయిన మీరు సాధించలేనివి ఎన్నెన్నో మానవ మాత్రములైన మేము సాధించగలము. అసాధ్యాలను సుసాధ్యాలుగా మార్చడానికి మేము పూనుకోగలము. ఆపదలకు ఎదురెదగలము. అందాలను సృష్టించగలము. అయితే మాకున్న దురదృష్టమంతా మాకున్న స్వేచ్ఛను దుష్కృత్యాలకు వినియోగిస్తున్నాము. అదే మాలో ఉన్న బలహీనత, మా పాలిట శాపం అన్నాడు. అయితే కావాలనుకుంటే మనుషులు మంచి వైపు మారవచ్చు కదా అని అడిగింది యువరాణి. అనుకుంటే మారవచ్చు, అయితే అనుకోవాలి కదా. అలా అనుకునే నాదుడెవడు? ముని అన్నట్టు మానవులు చాలామంది అజ్ఞానాన్ని ఆనందంగా భావించి తమ జీవితాలను వెళ్ళబుచ్చుతున్నారు అన్నాడు వినోదుడు. ఆ సమయంలో సూర్యోదయం అవుతుంది. ఆ ప్రాంతమంతా ప్రశాంత గంభీరంగా ఉన్నది. నీలపర్వత శిఖరం మీద ఉన్న వింత మొక్కకు ఒకే ఒక పండు వేలాడుతుంది. ఆ పండు నక్షత్రంలాగా మెరుస్తుంది. యువరాణి దానిని కోసి వినోదుడికి ఇచ్చి, నువ్వు చేరుకోవాల్సిన అవతల ప్రదేశ సరిహద్దు ప్రాంతం ఈ కొండ దిగువ ప్రారంభమవుతుంది. అక్కడ ఎప్పుడూ గాఢాంధకారం అలుముకొని ఉంటుంది. తుఫానులు చెలరేగుతూ ఉంటాయి. ఉరుములు మెరుపులతో ప్రకృతి విలయతాండవం చేస్తూ ఉంటుంది. నువ్వు ఈ నక్షత్ర ఫలాన్ని తిని వెళ్ళావంటే ప్రకృతి నీకు ఎలాంటి హాని చేయదు. అయితే కొన్ని అమానుష శక్తులు అక్కడ ఉంటాయి. నీలో ఏమాత్రం భయం పడుచూపినా నీకు అవరోధాలు కలిగించడానికి అవి కాచుకొని ఉంటాయి. నీలో భయం చోటు చేసుకున్నంత వరకు వాటిని గురించి పట్టించుకోని అవసరం లేదు. ధైర్యంగా వెళ్ళి విజయుడివే తిరిగిరా అని చెప్పి వీడ్కోలు పలికింది. వినోదుడు ఆ పండును తిని ముందుకు నడిచాడు. కొంత దూరం వెళ్ళాక అతనికి కొండ మధ్య ఒక సన్నటి లోయ కనిపించింది. కొండ చుట్టూ మేఘాలు కమ్ముకొని ఉన్నాయి. వినోదుడు మరి కొంత దూరం వెళ్ళి యువరాణి కోసం వెనక్కి తిరిగి చూశాడు. పొగమంచు దట్టంగా కమ్ముకొని ఉండడం వల్ల ఆమె అక్కడ ఉన్నది లేనిది కూడా తెలియలేదు. క్రమక్రమంగా పొగమంచు మరీ ఎక్కువై బారెడు దూరానికి అవతల ఏముందో కూడా తెలియనంత దట్టంగా తయారైంది. మార్గం తిన్నగా ఉండడం వల్ల ముందుకు నడవడం వినోదుడికి అంత కష్టంగా లేదు. ఆగి మంచుకాలులు బలంగా వీచసాగాయి. వెనువెంటనే కళ్ళు బయలు కమ్మేలా మెరుపులు, చెవులు తూట్లు పడేలా పెళపెళ రావాలతో బండలను పిండి చేసే పిడుగులు పడసాగాయి.
నేరేడు పళ్ళంత వర్షబిందువులు బండల మీద పడి కిందకి దొర్లుకుంటూ రాసాగాయి. హఠాత్తుగా ఇరువైపులున్న బండలలో రంధ్రాలు పడి అమిత వేగంతో నీళ్లు చిమ్మసాగాయి. క్షణాల మీద నీళ్లు మోకాళ్ళ వరకు వచ్చేశాయి. ఇక కొన్ని నిమిషాలలో నీళ్లలో మునిగిపోవడం తథ్యం అని వినోదుడు అనుకుంటున్న తరుణంలో పెద్ద మెరుపు వెరిసింది. మెరుపు వెలుగులో నీళ్ల మధ్య ఒక ఎత్తైన బండ వంటి ఆకారం కనిపించింది. ఒక గెంతున వినోదుడు దాని మీదకి ఎగిరి కూర్చున్నాడు. మరుక్షణమే అది లేచి భీకరంగా గర్జిస్తూ పరిగెత్తసాగింది. తను బండ అనుకున్నది ఏదో పెద్ద మృగమని వినోదుడు గ్రహించాడు. అప్పుడప్పుడు మెరుస్తున్న మెరుపుల వెలుగులో ఆ మృగం బంగారు ఛాయతో ఉండడం అతను చూశాడు. పట్టు వదిలితే కింద పడిపోగలనని తన బలం కొద్దీ ఆ మృగాన్ని పట్టుకొని అలాగే ఉండిపోయాడు. కొంతసేపటికి ఆ మృగం వినోదుని చెమ్మచీకటి నుంచి లేత వెలుగులోకి తీసుకొచ్చింది. ఆ వెలుగులో చూసి దాన్ని ఒక పెద్ద సింహాన్ని గ్రహించే లోపుగానే అతనికి ఎదురుగా కొంత దూరంలో ఆకాశాన్ని అంటుతున్న భయంకరమైన జ్వాలలతో ఒక నిప్పులు కూడా కనిపించింది. ఆగు ఆగు అని వినోదుడు కేకలు వేస్తున్నా సింహం ఆగకుండా అగ్నికుడ్యం కేసి పరిగెత్తి క్షణంలో దాని గుండా బాణంలో దూసుకుపోయింది. వినోదుడు ఒక క్షణం కళ్ళు మూసుకున్నాడు. మరుక్షణమే సింహం నిప్పుల గోడను దాటి అవతలికి వచ్చింది. వెంటనే గాల్లోకి విసిరివేయబడినట్టు అతనికి అనిపించింది. కొన్ని క్షణాల్లో అతను ఒక తడ్డాకంలో పడి ఉండడం గ్రహించాడు. నిప్పుల గోడను దాటి తనను యువతలికి తెచ్చిన సింహం ఒక తడ్డాకంలోకి తనని విసిరి ఏటో పారిపోయిందని వినోదుడు గ్రహించాడు. పక్కనే ఉన్న నిప్పుల గోడ తడ్డాకంలో ప్రతిబింబిస్తూ తడ్డాకం అంతా బంగారు ద్రవం ఉన్నట్టు కనిపించింది. తడ్డాకం మధ్యగా నీళ్ల పైభాగంలో ఒక వృక్షం కొమ్మలు సాచి ఉండడం వినోదుడికి కంటపడింది. అతడు ఆ వృక్షం కేసి ఈదుకొని వెళ్ళి కొమ్మలపైకి ఎక్కి విపరీతమైన చలితో వణికిపోయాడు. కొమ్మలకు మధ్యన చెట్టు బోదలో అతనికి ఒక తొర్ర కనిపించింది. ఆ తొర్రలో కాస్త వెచ్చగా ఉంటుంది కదా అనుకుని అతడు అందులోకి దిగాడు. అయితే అతడు తొర్ర గుండా అలాగే దిగబడిపోయాడు. అలా ఎంత దూరం వెళ్ళాడో అతనికి తెలియలేదు. కొంతసేపటికి కింద నిలబడి చుట్టుపక్కల చూసి అమితాశ్చర్యం చెందాడు. అందమైన పుష్పాలు నిండిన సుందర ఉద్యానవనం మధ్య ఒక దేవాలయం కనిపించింది. తటాకం ఎక్కడా, వృక్షం ఎక్కడా, ఒక చెట్టు తొర్రలో ఇంత సువిశాల ప్రదేశం ఎలా ఏమిడి ఉంది? ఇందులో ఆశ్చర్యమేమున్నది అన్న ఒక కంఠస్వరం విని వినోదుడు అటుకేసి తిరిగి చూశాడు. శాంత స్వభావుడైన ఒక వృద్ధుడు మందహాసం చేస్తూ దగ్గరికి వచ్చాడు. ఆయన దేవాలయ పూజారి అయి ఉంటాడని వినోదుడు అనుకున్నాడు. నా మనసులో ఉన్న అనుమానాలను మీరెలా గ్రహించగలిగారు? అయినా చెట్టు తొర్ర చిన్న స్థలం కదా, అంత చిన్న స్థలంలో ఇంత పెద్ద ఉద్యానవనం గల సువిశాల ప్రదేశం ఎలా ఇమిడి ఉన్నదనేదే నా అనుమానం అన్నాడు వినోదుడు. స్థలానికి సంబంధించినంత వరకు చిన్న స్థలం పెద్ద స్థలం అంటూ ఏదీ లేదు. స్థలాన్ని మీరు ఎలా కొలుస్తారు అని అడిగాడు పూజారి. 1 అడుగు 2 అడుగులు అని కొలబద్దతో కొలుస్తాము అన్నాడు వినోదుడు. అలా మీరు కొలిచేది కొలబద్దనే కానీ స్థలాన్ని కాదు. స్థలం అభిన్నం, అఖండం. దాన్ని విడిగా కొలవడం సాధ్యం కాదు. ఆలోచించి చూడు, అర్థమవుతుంది అన్నాడు పూజారి. పూజారి మాటల్లో నిజం ఉన్నదనిపించింది వినోదుడికి. అయినా నా మనసులోని ఆలోచనలో మీరెలా గ్రహించగలిగారు అని అడిగాడు వినోదుడు. ఇక్కడ ప్రత్యేకించి నీ ఆలోచన నా ఆలోచన అంటూ ఏదీ లేదు. ఈ దివ్య ప్రదేశంలో ఎదుటి ఉన్న మనిషిని చూసినట్టే అతనిలోని ఆలోచనలను కూడా స్పష్టంగా చూడవచ్చు. ఎంతెందుకు, నా మనసులోని భావాలను కూడా నువ్వు చూడవచ్చు. కావాలంటే ప్రయత్నించి చూడు అన్నాడు పూజారి. వినోదుడు పూజారి మనసులో ఏమున్నదో తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ఆయన కేసి చూశాడు. ఆ క్షణమే ఆ వృద్ధ పూజారి మనసులో ఉన్న భావాలన్నీ వినోదుడికి తెలిసిపోయాయి. ఈ ఆలయంలోని దేవత దర్శనం కోసమే నేను ఎంత దూరం ప్రయాణం చేసి వచ్చానని మీరు నాకు తెలియజెప్పనున్నారు. నేను 3 వరాలు మాత్రమే కోరాలని చెప్పడానికి మీరు ఆశిస్తున్నారు, అంతే కదా అన్నాడు వినోదుడు. అవును, అయినా అది నీకు అంత సంతోషాన్ని కలిగించడం లేదు. ఎందుకంటే నువ్వు 4 వరాలు కోరాలన్న ఆశతో వచ్చావు అన్నాడు వృద్ధ పూజారి. అవును నిజమే అన్నాడు వినోదుడు. అయితే అది సాధ్యం కాదు, 3 వరాలే పరిమితం. ఈ సందర్భంలో నువ్వు ఒక విషయం గుర్తించాలి. సృష్టిలో ప్రతిదానికి ఒక పరిమితి అంటూ ఉంటుంది. ఆ పరిమితికి ఒక కారణము న్యాయము ఉంటాయి. సింహం నిన్ను వీపు మీద మోస్తూ పరిగెట్టినప్పుడు నీ మదిలో కాస్త భయం మెదిలింది. అయినా సింహం అలా చేయకుండా ఉంటే నువ్వు నిప్పుల గోడను దాటి ఉండేవాడివా? అదేవిధంగా చెట్టు తొర్రలో దిగబడిపోయినప్పుడు నీలో నిస్పృహ కలిగింది. అలాగే అది దిగబడకుండా ఉంటే నువ్వెక్కడికి చేరేవాడివేనా? ఆలోచించు అన్నాడు పూజారి. నిజమే అన్నట్టు వినోదుడు తలాడించాడు. కథ ఇంకా ఉంది. తర్వాయి భాగం చూడాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్లో ఉంచుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి.